హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. నాని గురించి ఏమన్నా తెలిసిందా? హలో 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 నేను చూస్తానుండండి. హలో హలో నాని, నాని నువ్వే కదా? నాకు తెలుసురా నువ్వేనని. హే, ఎక్కడున్నావురా? నాని, నాన్న కూడా బాధపడుతున్నారురా. ఇంటికి వచ్చేయరా. ఏమండి, మీరేనా? లక్ష్మి, గట్టు తుడిచేసి గిన్నెలు లోపల పెట్టేసే. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? తిడితే కొడితే వెళ్ళిపోతారా? అమ్మ నాన్న అన్నాక ఆ మాత్రం తిట్టకూడదారా? కొట్టకూడదారా? అమ్మను వదిలేసి వెళ్ళిపోతారా? దానికి అలా ఉంటే వెళ్ళిపోతావారా? అలా ఎలా వెళ్ళిపోయావురా? అమ్మ గుర్తుకు రాలేదా నాని? ఓకే నాని, లెట్స్ గెట్ మ్యారీడ్. ఇప్పుడే మాట్లాడు నాని. అవును, నేను చేసిన తప్పే. అలా చేసి ఉండకూడదు. ఇట్స్ మై మిస్టేక్. సారా, నువ్వు తప్పు చేయలేదు. ప్రాక్టికల్గా ఆలోచించావు, ఫ్యూచర్ గురించి ఆలోచించావు. ఇట్స్ యువర్ లైఫ్. నాని ప్లీజ్, యూ లవ్ మీ అండ్ you love me, right? నైట్ టైం ఎక్కువ తినకు, చాక్లెట్స్ కూడా ఎక్కువ తినకు. డాడీతో ఎక్కువ గొడవ పడుకో. మీ డాడీకి నువ్వంటే ప్రాణం. బాగా చూసుకో. ఆర్డర్ చేయకపోతే వెళ్ళిపోండి ప్లీజ్. ఇట్స్ ఓకే, నువ్వు అన్ని కాఫీలు ఆర్డర్ చేయనక్కర్లేదు. నువ్వు పని చేసుకో. ఇదిగో వైఫై పాస్వర్డ్. థ్యాంక్స్. నాని సార్ అని పిలవాలా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 4,54,896 ర్యాంక్. నాకు తెలుసు. పని కానీ మీ వాడేదో చెప్తున్నాడు. అంటే నువ్వు సారాతో లవ్లో పడి తర్వాత అర్జున్ రెడ్డి లాగా ఫుల్గా తాగి ఎమోషనల్ అయిపోయావంట కదా. యాక్చువల్లీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా నాని? నీదే కాదు, చాలా మంది అబ్బాయిలది. You give so much damn to girls. Love and girls are so overrated in India. అమ్మాయి అయినంత మాత్రాన దేవత కాదు, అబ్బాయి అయినంత మాత్రాన రాక్షసుడు కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ సారా ఇస్ అ బిచ్. ప్లీజ్ అను, తను లేనప్పుడు తన గురించి అలా మాట్లాడుకున్నావు. ఏం చేస్తున్నావు? సారా, సరయు నాయుడు, యువర్ స్టోన్ కోల్డ్ పియాచ్. ఏంటను నువ్వు? అసలు తన రేంజ్ అంటే తెలుసు కూడా అమ్మాయికి నేను ట్రై చేసాను, చూసావా? తప్పు నాది. మీ అబ్బాయిలు ఎప్పుడు ప్రిటీ గర్ల్స్, అందమైన అమ్మాయి అంటారు. ఓ మాదిరి అందంగా ఉంటే చాలు, ఇంకేం ఆలోచించరు. కుక్క పిల్లలాగా వెంట పడతారు. బుర్ర టర్న్ ఆఫ్ అయ్యి ఇంకేదో టర్న్ ఆన్ అవుతుంది. మనసు దీంతో ఆలోచించరు. అదే అమ్మాయిలు చూడు, అబ్బాయి అందంగా ఉన్నాడా, క్యారెక్టర్ మంచిదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఇన్ని చూస్తాం. హోల్ ప్యాకేజ్. అందుకే హ్యాండ్సమ్ బాయ్ అంటాం, ప్రిటీ బాయ్ కాదు. నువ్వు ఒక అమ్మాయి వేయండి, మిగతా అమ్మాయిల గురించి ఇలా మాట్లాడుతున్నావు. అమ్మాయిని కాబట్టి అమ్మాయిల థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ అండ్ మెటీరియలిస్టిక్. అబ్బాయిలు కెరీర్ మీద ఫోకస్ పెడితే అమ్మాయిలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. నేను మాత్రం ఇలాంటి తొక్కలో లవ్ లో పడే రకం కాదు. కాలేజ్ ఎంజాయ్ చేసి బాగా చదువుకొని యుఎస్ లో స్టాన్ఫోర్డ్ స్కాలర్షిప్ తీసుకొని అక్కడే ఒక లోకల్ గ్రీన్ కార్డ్ ఉండి పెళ్లి చేసుకొని నేను కూడా గ్రీన్ కార్డ్ తో సెటిల్ అయిపోతా. చాలా క్లారిటీ ఉందను. జస్ట్ బేబీ అన్నారు అంతే కదా. 26, 36, 26. మామా జస్ట్ ఇండీసెంట్ గా పాడారంటావు, చెయ్యి వేయలేదంటావు. వెళ్ళు, వాళ్ళని కొట్టేసిరా. నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. పద పద, ప్రతి దానికి అంత ఆవేశపడిపోకూడదు. పద. అవునాని, వాళ్ళకి సెక్సీగా కనబడుతున్నానా? నువ్వు సెక్సీ ఏంటి, గలీజ్గా ఉంటావు. అడ్డంగా తిని పెరిగిన పౌరంలా ఉంటావు. నీ లెగ్గింగ్స్, ఆ స్లీవ్లెస్ చాలా హాట్గా ఉన్నావు. హాట్ అంటే దీనిలో ఏముంది, జస్ట్ స్లీవ్లెస్ కదా. అంటే చెప్పలేమను అబ్బాయిలకి ఎందుకు ఏం నచ్చుతాయో. అసలు లాజిక్ లేదు, మా బ్రెయిన్స్ అలా డిజైన్ చేశారు. ఇట్స్ జస్ట్ బయాలజీ. బయాలజీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయి. బయాలజీ అంటే ఆ పోస్టర్ చూసావా, ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రితిక్ కండలు చూస్తే ఏమనిపిస్తుంది? కొరికేయాలనిపిస్తుంది. ఏంటి, కోరికేస్తావా? అదేమైనా చికెన్ లెక్క కొరికేయడానికి? అంటే అది బాగున్నాయి కదా. బయాలజీ అంటే అదా? పదా, ఎంతసేపు చికెన్లు మటన్లు మనకి. చూసాను. ఆ సారా, నువ్వు ఒకళ్ళ మీద ఒకళ్ళు దొరలేడాలు, మూతలు నాకేడాలు. నువ్వెందుకు చూసావు? అబ్బో, నువ్వు క్రేజీ విజయ్, ఆవిడ నేషనల్ క్రష్ రష్మిక. తప్పించిపోతున్నాం మీ కిస్ చూడ్డానికి. ఇక్కడ నేను చూడ్డం ఇంపార్టెంట్ కాదు, నువ్వెలా చెఫ్ అయ్యావో అనేది. సర్లే, ఓ తింటూనే ఉన్నావు కదా, చాలు తింది. ఇంకెంత తింటావు? ఆ సారా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుందరా. సారా ఒక పక్క, అను ఇంకో పక్క. ఆ నాన్నగాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, మీరేమో ఇలా. ఆ నానిగాడు ఉన్నంతసేపు దానికి నేను కనబడను రా. ఇంకేదో చేయాలరా. నానిగాడికి దెబ్బ సరిపోదు. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. మన ఫ్రెండ్స్ రా. ఫ్రెండ్సా? వాళ్ళని ఖరాబ్ చేస్తున్నావురా. రే, ఈ డ్రగ్స్తో ఎంత క్యాష్ వస్తుందో తెలుసా నీకు? రే, ఈ రోజుల్లో ఎంత బ్యాడ్ అయితే అంత గుడ్ రా. బ్యాడ్ ఈజ్ గుడ్ మ్యాన్. వాళ్ళెంత సంకనాకపోతే నాకంత హ్యాపీరా. నా చదువు, నా క్యాష్ సేఫ్. అయినా నానిగాడి మీద కొంచెం కూడా సింపతి లేదు కదరా నీకు? ఏం మనిషి అండి మీరు? ఇంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? బుర్ర పనిచేయడం లేదా? వాట్ ఏ యూజ్లెస్ మ్యాన్ యు ఆర్. రాఘవ్ గారు, ఇప్పటిదాకా భరించింది చాలు. యు మే గో అవుట్. మా బాబుని వాడు బాబు ఎప్పుడైతే కొట్టాడో వాడి మీద అప్పుడే సింపతి పోయింది. పోరా నాని. ఆ లక్కీ కొంతమంది బలిసిన వాళ్ళు కలిసి
ఫైనల్ సెమిస్టర్ పేపర్స్ హ్యాక్ చేసి నీ పేరు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారా? నా పేరా? నువ్వు సారాతో క్లోజ్గా ఉండడం లక్కీ గారికి నచ్చలేదురా. సారాతో నేను ఎప్పుడు క్లోజ్గా ఉన్నాను రా. సరే నేను మళ్ళీ కలుస్తాను రా, బాయ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? మన మీద ఎవడైనా గుడ్డీస్ రేస్తే ఏడ్స్తూ కూర్చోకూడదురా, హాఫ్ బాయిల్ చేసుకొని తినేయాలి. అంటే హ్యాక్ చేస్తే నువ్వు నీకొచ్చా? ఇప్పటి వరకైతే కొంచెం వచ్చు, మిగతా నేర్చుకోవాలి. ఇప్పుడు మిగతాది నేర్చుకునేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? ఇప్పుడు నేను చేస్తే ఒకసారి నేర్చుకున్నట్టే కదా. అరే ఇప్పుడు ఏం చేస్తావురా? ఓ అందుకేనా నిన్ను పప్పు అంటారు? పప్పు సాలే. నాని అమ్మాదే నీ కదా. ఆంటీ హాయ్ ఆంటీ. ఏమైంది? షీ వాట్ ఆర్ యు డూయింగ్ నాని? దట్స్ వెరీ బ్యాడ్. నువ్వు చాలా డీసెంట్ అనుకున్నా, జెంటల్మెన్ అనుకున్నా, నువ్వు మరి ఇలా సర్లే నాటి మీరు పదండి. కంప్యూటర్ల వల్ల యూత్ పాడైపోతున్నారమ్మా. అవునా ఆంటీ, అందుకే మా అమ్మ అబ్బాయిలకి తొందరగా పెళ్లి చేయాలంటుంది. అయినా పర్లేదాంటీ, మీ వాడు అమ్మాయిల్ని చూస్తున్నాడు. యుఎస్ లో మా కజిన్ అమ్మాయిలను చూసి చూసి అబ్బాయిలను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఓన్లీ అబ్బాయిల్ని చూస్తున్నాడు. అంటే వీడు నో నాని మీద మనకు డౌట్ లేదు. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? అంటే అమ్మాయిల్ని చూస్తే చూశాడు, అబ్బాయిల్ని చూడొద్దని చెప్దామని. ఆంటీ మీరు అమ్మ కాదు, దేవత. మరీ అంత ఎంకరేజ్ కూడా చేయకూడదు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రేయ్, ఆ రోజు ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు మనం తలెత్తుకుని బ్రతుకుతున్నావురా. సార్ 3 కోట్లు చిన్న విషయం కాదు సార్. మీరు ఒక్క సంతకం పోలీస్ స్టేషన్లో పెట్టారంటే వాడి ఆస్తులను అమ్మేసి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. వాడికి ఫ్యామిలీ ఉంది, ఒక కొడుకున్నాడు. వాడు జైలుకి వెళ్తే తట్టుకోలేడు, రోడ్డున పడతారు. సార్ అతని ఫ్యామిలీ అంటున్నారు, మీకు ఫ్యామిలీ లేదా? ఓ కుటుంబాన్ని బాధ పెట్టి నా కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు? వాడి కుటుంబం రోడ్డు మీద పడే కన్నా నా కుటుంబం ఓ చిన్న అద్దెంట్లో ఉన్నా పర్లేదయ్యా. హాయ్ నాని. అదే తెలిసింది, స్కాలర్షిప్ రిజల్ట్స్ వచ్చాయంట కదా. నీ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయంట? క్లియర్ అవలా, ఇంకా 2 పోయాయి, మొత్తం 6 డజన్ ఉన్నాయి. సర్లే నీ స్కాలర్షిప్ పరిస్థితి అని చెప్పు. రాలేదు. షూరా? కరెక్ట్ చెక్ చేసావా? అంటే నేను అంత బాగా కోడింగ్ చేశాను కదా, ఎందుకు రాలేదా అని. ప్రాజెక్ట్ నువ్వు హెల్ప్ చేస్తే వచ్చేస్తుందా? అలా అని కాదను. సర్లే, టైం అవుతుంది, వస్తాను. ఈ బ్లౌజ్లు ఎవడు కొడుతున్నాడు రా బాబు, దండేసి దండం పెట్టేయాలి. లాస్ట్ టైం ఇలా చూసే జఫ్ అయిపోయాను, ఈసారి తేడా వస్తే అస్సామే. బాగుందా? గత్తిలా ఉంది అసలు. బ్యాక్లెస్ అది. సార్ మీరే? హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.